ఊరుగా ఉందండి. ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇక్కడికి వచ్చేసిందండి. నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మేము 20 ఏళ్ళు పెట్టి ఉంటున్నామండి. 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఆ స్టేట్మెంట్ చూడగానే మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా వర్మ గారు అనుకున్నామండి మేము. వర్మ గారు అయితే ఇంకా ఇదిగా మాకు చాలా బాగుండేదండి. ఆయన మద్దతు ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నెగ్గుతారు. అంటే వర్మ గారు అనుకున్నారు కదా, వర్మ గారు స్థానికుడు అవ్వడం వల్ల ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేయడం వలన ఆయన అంటే బాగుండేది అని అనుకున్నారా ఏంటి? అది కూడా కాదు, ఆత్మీయతంగా కూడా ఆయన పర్వాలేదండి. ఆయన మనస్తత్వం కూడా మంచిదండి. ఓకే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు? ఆయన మద్దతు ఉంటేనే బాగుంటుందండి మాకు. వర్మ గారి మద్దతా? వర్మ గారి మద్దతు మరి ఉండే అవకాశం ఉందంటారా? ఉందని చెప్తున్నారు కదండి. అదే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఏదో ప్రకటించారు కదా. దానివల్ల కానీ మొన్న ఈ మధ్య 2-3 రోజులుగా ఇక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి కదండి. టీడీపీ అభిమానులు, వర్మ గారి అభిమానులు ఇక్కడ అంటే ఫ్లెక్సీలు తగలబెట్టడం సంథింగ్ ఏవేవో రకరకాల చేశారు. అలాగే పట్టించుకోకూడదని చెప్పారు కదండి. ఆల్రెడీ పట్టించుకోకూడదు, మేము కార్యకర్తలు సమయానుకూలంగా ఉండాలి అని చెప్పారు కదండి. ఎవరు చెప్పారు అలాగా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే పెద్దయినా పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏడెక్కిపోయి ఉన్నాయి బాబు, ఏడిగా ఉన్నాయి. ఇలా దెబ్బ 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 నువ్వా నేనా నేవో నేనంటే ఇలా కోడి పందుల్లోకి దూనట్టుగా ఉన్నాయి. ఎవరు వస్తారు, నేను వస్తానంటే నేను వస్తానంటే నేను. ఇప్పుడు ఏదో వరం వచ్చిన తర్వాత మరి జలచనాక ఎక్కువైపోయింది బలం, కొంచెం బలం ఎక్కువైందా? అంటే కాదు, మొన్నటి వరకు వర్మ గారు అన్నారు కదా, వాళ్ళ అభిమానులు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన తర్వాత ఇక్కడ రాస్తారోకలు చేయడం సంథింగ్ ఏవో కొన్ని జరిగాయి కదా పరిస్థితులు. ఏదో కోపం చెప్పిన ఏదో ఆపిద్దారా, ఏదో జరిగింది, ఏదో సారీలు చెప్పుకున్నారు, మళ్ళీ అందరూ ఏకమైపోయారు. వాళ్ళు వరం గారు వచ్చిన తర్వాత ఒక బలం ఎక్కువైపోయింది. బాబు పవన్ కళ్యాణ్కి ఇది కొంచెం బలం తక్కువలా కాపాడుతుంది. ఏమనంటే టైం ఈ 10 రోజులు ఇలా అంటే నా 2 రోజులు 3 రోజుల్లో మారిపోద్ది రాజకీయం. బాబు ఎవరు వస్తారో ఇక్కడ జనసేన వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగగీత గారు వస్తారా? వంగగీత గారేనా? ఎందుకు వంగగీత గారే వస్తారని అనుకుంటున్నారు మీరు? 50 సంవత్సరాల నుంచి ధర్మం, న్యాయం, ధర్మం వంగగీత. అడవడా చంద్రబాబు నాయుడు బొచ్చిన కొడుకు 1980 వరకు ఇట్లాంటి ఈ గవర్నమెంట్ మేము చూడలేదు. నచ్చలేదు జగనే. ఈ చెత్తనా కొడుకులు అలాగే 3 పార్టీలు అంటున్నారు, 7 పార్టీలు అంటున్నారు. జగనే ముఖ్యమంత్రి. జగన్ ఇంకా 3 టన్నులు 5-6 టన్నులు. గల్లీ చిన్నది, గరీబోని కథ పెద్దది. పేదోడిని చూసి కూడా జగన్. ఈరోడు చంద్రబాబు బొచ్చిన కొడుకు. జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? జగన్ గారు ఇస్తున్న పథకాల్లోని మీకు బాగా నచ్చిన పథకం? ఆడపిల్లన్నట్ట నేను పాడు పిల్లన్నట్ట ఆడవాళ్ళకి నే కళ్ళి గుట్టే కొట్టి ఆడపిల్లన్నట్ట నేను పాడు పిల్లన్నట్ట. ఆడపిల్లని కూడా చూస్తున్నాడు జగన్. ఫస్ట్ ఈ చెత్తనా కొడుకులు ఆడపిల్లని చూస్తారా? జోకినా కొడుకులు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 175 కాదంటలేదు.
నేను డిగ్రీ పెట్టాం ఓకే. వండసేటి కానీ చంద్రబాబు ఆ వేస్ట్ పేలెస్కి వేస్ట్ పేలు నా కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం, ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం ఆ ఎదకి. ఆడి అసెంబ్లీ ఉండాలి కదా, ఆడి అసెంబ్లీ ఉండి పొలాలి కదా, ఆడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. డిగ్రీ బేకార్ నువ్వు ఎలా చేస్తావు ఈ టెలికాస్ట్? నిజం ఇది. అది మా దేవుడు అనుకున్నా ఎవరు? తుని ఓకే, తుని. దాడిచెట్టు రాజా ఓకే ఓకే. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఏనా? 7 చెడు పోవచ్చు. ఆడు ఎక్కడ చేసినా గెలడు. సోంబారి ఓకే. ఆడెవడరా కాపు? మేము ఎస్సీవాళ్ళు లేవు, మాలా మాదికలు లేవా? నువ్వు కాపు 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 అంటున్నావు. నీ కాపుడు అక్కడేనా? నీకు లేదు. మాలా మాదికలు లేరా? కోటేశ్వర్లు మేము మాలా మాదిలు. సో ఇప్పుడు జగన్ గారు వస్తారు పక్కగా అంటున్నారు మీరు? పక్క 90%. ఓకే ఓకే, అలాగే. థ్యాంక్ యూ. మీకైతే ఏమనిపించింది? మాకు అప్పుడు దాకా ఆయనే వస్తారా, చంద్రబాబు వర్మ గారికే టికెట్ ఇస్తారా అనుకున్నామండి. మారిపోయిన తర్వాత ఈయన మద్దతు ఇస్తే బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి ఆయన మద్దతు ఇస్తా అన్నది మాకు ధైర్యం వచ్చిందండి. మరి ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎప్పుడైనా పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలు కొంచెం ఎక్కువ అభివృద్ధికి నోచుకుంటాయని అంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి పులివెందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుప్పం కానీ ఇలాంటివి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాడు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. సో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తే ఈ పిఠాపురం ముఖ చిత్రం ఎలా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు? దాన్ని బట్టి అక్కడ దాకా మేము ఆలోచించాం, కానీ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తామండి. అదండి కుప్పంలో ఆయన నియోజకవర్గం ఇక్కడ గురించి ఆలోచిస్తామండి. ఇక్కడ గెలిచి వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడ మా వర్మ గురించి ఆలోచిస్తామండి. అంటే మరి వర్మ గారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటే అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. సో వర్మ గారికి ఎలాంటి ఇది ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వర్మ గారు ఎమ్మెల్యేగా ఆయనకి ఏదో ఒకటి మాకు అనుకూలంగానే ఉంటారు కదండి ఎప్పుడు. అదే కదండి చెప్తున్నారు. అది కాదు, ఆయనకి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే వర్మ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రికి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం మేము. వర్మ గారికి? అవునండి. ఓకే. వర్మ గారు తర్వాత ఇక్కడ పెండెం దొరబాబు గారు కదా, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ముందండి. ముందు ఆయన ముందండి పెండిన తర్వాత. ఓకే. వీళ్ళు వర్మ గారు అండ్ పెండెం దొరబాబు గారు వీళ్ళిద్దరు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో ఎవరి కాలంలో మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఎవరు తగ్గట్టుగా అలాగే చేశారు. పెండిన దొరబాబు గారు చేశారండి. మొన్న గెలిచినప్పుడు ఆయన ఇండిపెండెంట్గా చేశారండి వర్మ గారు. ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలోని వైసీపీ గవర్నమెంట్కి లేకపోతే జగన్ గారికి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు రెండు కూడా ఏకంగా వంగ గీత గారికి ఇలాగే దెబ్బగా ఉంటాయండి. అవునా? అవునండి. వంగ గీత గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి? అవునండి. ఓకే ఓకే. ఒకసారి కట్ చేయండి. మాకు అప్పుడు దాకా ఆయనే వస్తారా, చంద్రబాబు వర్మ గారికే టికెట్ ఇస్తారా అనుకున్నామండి. మారిపోయిన తర్వాత ఈయన మద్దతు ఇస్తే బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి ఆయన మద్దతు ఇస్తా అన్నది మాకు ధైర్యం వచ్చిందండి. మరి ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎప్పుడైనా పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలు కొంచెం ఎక్కువ అభివృద్ధికి నోచుకుంటాయని అంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి పులివెందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుప్పం కానీ ఇలాంటివి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాడు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. సో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తే ఈ పిఠాపురం ముఖ చిత్రం ఎలా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు? దాన్ని బట్టి అక్కడ దాకా మేము ఆలోచించాం, కానీ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తామండి. అదండి కుప్పంలో ఆయన నియోజకవర్గం ఇక్కడ గురించి ఆలోచిస్తామండి. ఇక్కడ గెలిచి వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడ మా వర్మ గురించి ఆలోచిస్తామండి. అంటే మరి వర్మ గారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటే అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. సో వర్మ గారికి ఎలాంటి ఇది ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వర్మ గారు ఎమ్మెల్యేగా ఆయనకి ఏదో ఒకటి మాకు అనుకూలంగానే ఉంటారు కదండి ఎప్పుడు.
అదే కదండి చెప్తున్నారు. అది కాదు, ఆయనకి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే వర్మ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రికి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం మేము. వర్మ గారికా? అవునండి. ఓకే. వర్మ గారు తర్వాత ఇక్కడ పెండెం దొరబాబు గారు కదా, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ముందండి. ముందు ఆయన. ముందండి పెండిన తర్వాత. ఓకే. వీళ్ళు వర్మ గారు అండ్ పెండెం దొరబాబు గారు వీళ్ళిద్దరు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో ఎవరి కాలంలో మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఎవరు తగ్గట్టుగా అలాగే చేశారు. పెండిన తర్వాత గారు చేశారండి. మొన్న గెలిచినప్పుడు ఆయన ఇండిపెండెంట్గా చేశారండి వర్మ గారు. ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలోని వైసీపీ గవర్నమెంట్కి లేకపోతే జగన్ గారికి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు రెండు కూడా ఏకంగా వంగ గీత గారికి ఇలాగే దెబ్బగా ఉంటాయండి. అవునా? అవునండి. వంగ గీత గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. అవునండి. ఓకే. ఓకే. ఒకసారి కట్ చేయండి. సార్, ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని అనగానే మీకు ఏమనిపించింది? బంపర్ బడ్జెట్లో నెగ్గుతారు సార్ ఆయన. ఎందుకంటే ఏ విధంగా అంటున్నారు? ఎందుకంటే ఇక్కడ బలమైన వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు. ఉండండి, ఆవిడ ఒకసారి చూసామండి మేము గతంలో. ఆయన్ని చూసాం, వర్మను చూసాం, ఇన్ని చూసాం. ఈయన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తానన్నారని మాకు హామీ ఇచ్చారండి. ఈయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ కుక్కటేశ్వర స్వామికి, దత్తాత్రేయ గుడికి అన్నిట్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా అన్నారు. దాని మీద ఆయన మీద మాకు అభిమానం ఉంది. తర్వాత ఒక నమ్మకం కూడా ఉన్నదండి ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ని మీరు ఒక పబ్లిక్గా ఎలా చూస్తున్నారండి? మూడు కలటలో మరి బాగుంటుందని అనుకున్నాము. అలాగే కలిసారు వాళ్ళు. బంపర్ మెజెట్లో ఈయన బాగుంటుంది, అభివృద్ధి కూడా బాగుంటుందండి. మరి బీజేపీ కూడా మరి మద్దతు ఇస్తే కేంద్ర మంత్రి వచ్చి లోన్లు అయ్యి ఇక్కడ మాకు సబ్జెక్టులు అయ్యి వస్తాయి కానీ బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం అండి. మూడు కలయికని మీరు మంచిగా బాగుంటుంది అని అనుకున్నారా? మంచి బ్రహ్మాండంగానండి. ఆయన చేసింది చిన్న కార్యక్రమాలు ఎట్టిన మౌలి గారు చేసినవి అయితేని అవి వచ్చి రావటం, కొన్ని కార్యక్రమాలు అన్నీ తీసుకొచ్చేయండి. ఆయన 600 సంవత్సరాల క్రితం చరిత్రలో మా పెద్దలు ఎప్పుడు చూస్తానని అనుకుండేవారు. అలాంటిది కూడా తీసుకుని వచ్చారంటే ఆయన్ని కంపల్సరీ మేము చూడాలండి. ఆయన అయితేనే ఆయన ఎక్కడ పోటీ చేసినా మేము ఆయనకే వేద్దాం అనుకున్నాం. ఈయనకంటే ముందు అయితేనే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మోడీ గారు బీజేపీని సపోర్ట్ అంటే దాని మీద ఈయన సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకే మేము ఇస్తామండి. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న తర్వాత బలమైన టీడీపీకి నాయకుడిగా ఉన్న వర్మ గారు వాళ్ళ అభిమానులు కొంత ఇది జరిగింది. సో వాళ్ళు కొంత అంటే ఇబ్బంది ఫీల్ అయ్యారు. సో ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు గారు ఏదో హామీ ఇవ్వగానే ఆయన కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాను అన్నారు. కానీ వర్మ గారి అభిమానులందరూ, టీడీపీ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటు పక్కాగా వేస్తారని మీరు భావిస్తున్నారు లేదా? లేదండి, కలిసారు కాబట్టి వర్మ గారు చెప్తే కొంతమంది ఆలకించేవారు. అలాగా ఆయనకి ఓటు బ్యాంక్ అన్నది కొద్దిగా ఉన్నదే, లేదని మేము అనమండి. అయితే ఆయన ఈ దీంట్లోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా మీటింగ్ అయ్యి కార్యకర్తలు కూడా చాలామంది ఇప్పుడు వర్మ గారు ఆఫీస్ కాడ కూడా అండి మీటింగ్ పెట్టుకొని అందరూ కూడా జనసేన చేయనందుకనే సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు కూడానండి, ఇప్పుడు చూసి వచ్చానండి నేను. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను నేను. వర్మ గారు ఆఫీస్ కాడ కూడా జనం పుల్లుగా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దీంట్లో కానీ చాలామంది అంటే అయినా గతంలో ఒక 5 ఏళ్ళు ఖాళీగా ఉండిపోయాడు కాబట్టి కార్యకర్తలు కొన్ని వర్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడి ఆగిపోయారు. ఇప్పుడు ఈయనకు వస్తే బాగుంటుందని ఆలోచించుకున్నారు. ఆయన కూడా మాట ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాబు దాని మీద వీళ్ళ కార్యక్రమాలన్నీ బాగా మంచిగా జరుగుతాయండి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మరి నేనైతే ఇలాగే చెప్తాను కదండి. ఇప్పుడు మీకు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ టీడీపీ వస్తుందని అంటాను నేను. అదండి. ఎన్ని సీట్ల మెజారిటీతో వస్తారు? నా ప్రకారంగా అయితే ఒక 100 వస్తాయని లెక్కేసుకుంటున్నాం అండి టీడీపీకి. టీడీపీ జనసేన అలయన్స్, బీజేపీ అలయన్స్ ఒక 100 వస్తాయని. అంటే జగన్ గారు చాలా మందికి అంటే వెల్ఫేర్ పరంగా డబ్బులు ఇస్తున్నారు, అన్ని పథకాలు చేస్తున్నారు ఇలాగని అంటున్నారు, చాలా మంది అంటున్నారు. అంటే అది ఏ విధంగా అంటే అది అంటే వాళ్ళకి ఒక మైలేజ్ తీసుకొని రాదా మరి వైసీపీ వాళ్ళకి? అవి ఏమి ఉండదు సార్, డబ్బులు తినేసి ఎవరి పని వాళ్ళే చక్క పెడతారు సార్. గతంలో చూడలేదండి, వీళ్ళు డబ్బులు తినేసి వాళ్ళకి వేసేవారు. పిఠాపురం మహారాజా గారే ఓడిపోయారండి ఒకప్పుడులో. ఎప్పుడు పోటీ చేసి ఓడిపోయారండి పల్లవరాజు గారి మీద. ఇంత బూర్లోని పెసరట్టు తినేసి పల్లవరాజు గారికి వేసారండి రోడ్లో ఆ రోజుల్లో. కాంగ్రెస్ నుంచి పల్లవరాజు గారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ తాతయ్య గారి పేరు కూడా పల్లవరాజు గారు అండి. అది ఎప్పటి నుంచో పెద్ద పేరండి అది పిఠాపురం. అంతేగాని వాళ్ళది ఏమి ఉండదండి. ఇంక జనసేన రాకపోతే ఇక్కడ చరిత్ర చుట్టిందో ఊరు వదిలేసి పోతారు చాలా. గురుగారు మీరు అడ్డం వచ్చేస్తున్నారు మాకు, కెమెరాకి అడ్డం వచ్చేస్తున్నారు.
వెళ్ళిపోతారా? ఫోన్లేండి, వెళ్ళిపోండి, అర్జెంట్గా వెళ్ళిపోండి. రండి రండి, ఇలా రండి గురువుగారు, ఇలా వచ్చేయండి. అయిపోయింది రండి సార్, మళ్ళీ బ్యాటరీ అయిపోతుందా? రండి. రామ్మా బంగారం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు కదండి పిఠాపురం నుంచి, ఏమనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలండి. ఎందుకంటే అధినాయకుడు కాదండి, డెవలప్మెంట్ అవుతుందండి. దానికోసం మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం సార్. కావాలంటే మేము డొనేషన్ కూడా ఇస్తాం సార్ పవన్ కళ్యాణ్ గారికి. మా వంతు మేము పనిచేసి కష్టపడి గెలిపిస్తాం సార్. కానీ ఇక్కడ అంటే రాజకీయ పరిస్థితులు అయితే అంత సాఫీగా లేవని వినిపిస్తూ ఉందండి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఆగమ్మా, నేను చూసుకుంటాను కదా, ఎవరు ఏం చేయరు, ఎవరు నేను నుంచి చెప్పండి సార్. అంటే రాజకీయ పరిస్థితులు మరీ అంత సాఫీగా ఏం లేవు, వెంటనే అంత ఈజీగా లేవని అనుకుంటున్నారు కదా, చెప్తున్నారు, అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్మీ మిలిటరీ దింపారండి. ఇక్కడ పోలీసు కూడా గట్టి పకడ్బందీగా ఉందండి. ఒక్కొక్కటి మక్కలేరు కూడా వేస్తారండి. ఎవడన్నా ఒప్పుడిగా ఓటు వేసుకోమనండి, ఏ పార్టీ కానీ చేసుకోమనండి, ఏ ప్రాబ్లం లేదు. అంతేగాని నాది ఇంకో పార్టీ అని చెప్పారనుకోండి, మక్కలేదని రబడీ షేడ్ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఉండి ఎస్ఐ గారు చాలా మంచివారు, సిఏ గారు మంచివారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842